ప్రతిదినం ప్రభు సన్నిధి జీసస్ ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం చదువుతున్నాను. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు అన్న మాటను రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఒక ఉన్నతమైన మాట మనం చూస్తాం. యోహాన్ భక్తుడు రాసినట్లు ఎట్లాగూ అంటే 12 మంది శిష్యులుంటే 12 మంది శిష్యులలో ఆయన రొమ్మున ఆనుకున్న భక్తుడు అని మనం చూస్తాం యోహాన్ గారి గురించి. ఎప్పుడు ప్రతి విషయంలో ఆయన ఎద మీద, ఆయన గుండెపైన చేయిబెట్టి తన చెవుని పెట్టి మాట్లాడే తత్వం గలవాడట యోహాను అని మన చరిత్ర చూస్తే తెలుస్తుంది. అయితే ఏమంటున్నాడంటే, హృదయము లేదంటే గుండె అనేది హృదయానికి సూచనగా ఉంది కనుక పర్యాయ పదంగా మనం వాడుతున్నాం కనుక అంటాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్నాడు. స్తోత్ర. గొప్ప అంటే బహువచనం కదండి, అందరికీ ఉపయోగకరం కదండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలా గొప్ప అని పెద్ద రకానికి పెద్దతనానికి ఆ పదం ఉపయోగిస్తారు. పిల్లరా, జయించే విషయంలో ఏ పరిస్థితుల్లో మనం జయించలేక నీవు నిరాయ స్థితిలో నిలబడిపోతున్నావో, ఏటి విషయంలో ఏమండి ఎదుర్కొనలేక సొమ్మసిల్లి పడిపోతున్నావో, ప్రభు సెలవిస్తున్న వాగ్దానపు మాట, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే నీతో ఉన్నాడు, నీ మీద ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు అని యోహాన్ గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరి వాగ్దానం వీక్షిస్తూ దూరన సమీపాన ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎవరితో ఉన్నావో, నీలో ఎవరున్నారో గుర్తెరిగి ముందుకు అడిగేస్తే ఖచ్చితంగా విజయం నీదే యేసు నామంలో. ఎందుకంటే మరణం సైతం బద్దలుగొట్టి, మరణం సైతం గజగజ వణికించి తిరిగి లేచిన వారు ఎవరన్నా భూమి మీద ఉన్నారా అని మనం పరీక్షించి చూస్తే ఉన్నారు. ఆయన క్రీస్తు నరుడు అన్న విషయం మనం చూడొచ్చు. బైబిల్ ఆధారం, ప్రకృతి ఆధారం, ఏమండి ఒక దేశమే దానికి సాక్ష్యంగా మన ముందు నిలబడి ఉన్నాయి, ఆనవాళ్ళుగా, గుర్తులుగా. మరి నీ విశ్వాస ఆత్మీయ ప్రయాణంలో నీలో ఉన్నవారు ఎవరో, నీతో ఉన్నవారు ఎవరో గుర్తెరిగితే వాక్యం అంటుంది, చిన్నపిల్లలారా అన్నాడు కదా. ఏమండి, చిన్నపిల్లలారా అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారి వివేచన, బుద్ధి, తలంపులంట చిన్న పిల్లలకు ఉన్నట్లు ఉంటాయట. చూడండి నాడు ఎంత స్పష్టంగా రాయించాడు. మరి నీతో ఉండి నిన్ను జయింప చేస్తూ, నీతో ఉండి చేరవలసిన గమ్యానికి నడిపిస్తున్న పరిశుద్ధునికి మనం ఎంతైనా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తీర్చే శాంతి మనలో లేదు. ఎలాగంటారా, ఇంతటితో అయిపోయింది అనే దానికి లేదు కదా. జీవితాంతం ప్రభుతో నడువు, జీవితాంతం ప్రభులో ఉండు, జీవితాంతం ప్రభువునే స్తుతించు, గనపరచు. అట్టి కృప ప్రభు నీకు దయచేయగాక, విజయాన్ని ప్రసాదించగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను ధైర్యపరచండి, బలపరచండి. ప్రభు, నీలో ఉన్నవారు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు అన్నావు. నిజం. ఒక్కొక్కరి మనసులో మీ ప్రేమ నింపి నడిపిస్తూ మీరు చూపిస్తున్న వాక్య ఉపదేశముల ద్వారా ధైర్యపరచబడినట్టు కృప చూపి మీ నామాన్ని మైండ్ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్